నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ నేను షాహిదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం కోటీశ్వరుడు కావడం అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రయాణంలో మొదట రిటర్న్స్ కొంచెం తక్కువగా ఉంటాయి ఆ తర్వాత మాత్రం వేగంగా వస్తాయి మొదటి 50 లక్షలు సమకూరడానికి పట్టే సమయంతో పోలిస్తే నెక్స్ట్ 50 లక్షలు చేరేందుకు సగం సమయం కూడా పట్టదు ఇదే చక్రవడ్డీ మ్యాజిక్ సిప్ పెట్టుబడిపై ఎవరూ చెప్పని సీక్రెట్ ఇప్పుడు మనం తెలుసుకొని 1 కోటి లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చో చూద్దాం మ్యూచువల్ ఫండ్స్లో క్రమశిక్షణతో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ప్రారంభంలో రాబడి చాలా నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ కాలం గడుస్తున్న కొద్దీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ ప్రభావంతో మీ నిధి వేగంగా పెరగడం మొదలు పెడుతుంది ఉదాహరణకు మీరు ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని ఎస్ఐపి రూపంలో 12% నుంచి 15% వార్షిక రాబడి అంచనా ఉండే ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం మొదటి దశలో మీ పోర్ట్ఫోలియో 50 లక్షలకు చేరుకునేందుకు మీకు 6 సంవత్సరాల సమయం పడుతుంది ఈ దశలో మీ అసలు పెట్టుబడి భాగమే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రెండవ దశలో మీ కార్పస్ 50 లక్షల నుంచి రేసుగురంలా పరిగెత్తి కేవలం 3.5 నుంచి 4 సంవత్సరాల్లోనే 1 కోటిని చేరుకుంటుంది మీరు నెలవారీగా 50,000 ఎస్ఐపి చేశారనుకుందాం మీ పెట్టుబడిపై సగటున 12% రాబడి అంచనా వేశారు అలా మొదటి 6 సంవత్సరాలు మీ పెట్టుబడి మొత్తం 36 లక్షలు అవుతుంది దీనిపై మీ రాబడి 14 లక్షలతో మొత్తం మీ చేతికి 50 లక్షలు వస్తాయి ఇక మరో 4 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే 2 ఏళ్ల ముందుగానే మీకు మరో 50 లక్షలు సమకూరుతాయి మొత్తం 10 ఏళ్లలో మీ పెట్టుబడి 60 లక్షలైతే దానిపై వడ్డీ చక్రవడ్డీతో 40 లక్షల రాబడి వస్తుంది మొత్తంగా చేతికి 1 కోటి వరకు అందుతాయి కోటి చేరుకునేందుకు 3 సూత్రాలు పాటించాలి అందులో మొదటిది స్టెప్ అప్ ఎస్ఐపి ప్రతి సంవత్సరం మీ జీతం లేదా ఆదాయం పెరిగినప్పుడు ఎస్ఐపి మొత్తాన్ని కనీసం 10% పెంచుకుంటూ వెళ్ళాలి దీంతో మీ మొదటి 50 లక్షల లక్ష్యం 6 ఏళ్ల కంటే ముందే వస్తుంది రెండోది క్రమశిక్షణ మార్కెట్ పతనాల సమయంలో కంగారు పడి ఎస్ఐపిలను ఆపకూడదు మార్కెట్ తగ్గడం అంటే మీకు ఎక్కువ యూనిట్లు తక్కువ ధరకు లభిస్తున్నాయని అర్థం ఇక మూడోది ఎస్ఐపిని త్వరగా ప్రారంభించడం మీరు ఎంత సొమ్ము ఇన్వెస్ట్ చేస్తున్నారనే దానికంటే ఎంత ఎక్కువ సమయం మార్కెట్లో ఉంటున్నారనేది అత్యంత కీలకం కోటీశ్వరులు కావాలనే మీ సంకల్పంలో ప్రారంభంలో వచ్చే ప్రతిఫలాలు చిన్నవిగా ఉండి నిరాశ కలిగిస్తుంటాయి కానీ ఓపికతో 5 నుంచి 6 ఏళ్లు వేచి చూస్తే ఆ తర్వాత కాంపౌండింగ్ మీ సంపదను ఊహించని వేగంగా పెంచుతుంది కాబట్టి ఎస్ఐపిలను మధ్యలోనే ఆపకుండా దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగడమే ఆర్థిక స్వతంత్రానికి అసలైన రహదారి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు